హైదరాబాద్లోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్మాన్ బస్తీకి చెందిన జనావతి కిరణ్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు. డిసెంబర్ 31న రాత్రి భార్య లలితతో గొడవ జరగడంతో ఆమె మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్, లలిత దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లా మామూలుగా ఉన్నాడు, 4 days నుంచి అసలు మాట్లాడతలేడు. నేను ఆ రూమ్లో పోతే ఈ రూమ్కి వచ్చేస్తాడు, ఈ రూమ్లో పోతే ఆ రూమ్కి వచ్చేస్తాడు. నైట్ గొడవ అయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరిలో గొడవ అవుతుంది. ఏమవుతుందంటే వాళ్ళు ఇంటోళ్ళకి పిలిచింది ఆ అమ్మాయి, మాట్లాడిర్రు. మా బస్తీ పెద్ద మనుషులు కూడా మాట్లాడిర్రు, వద్దమ్మా వెళ్ళిపోకు ఇట్లా అనేసి పెట్టినాం, కూర్చోబెట్టినాం. అయిపోయింది. ఆ రోజు నుంచి సేమ్ అదే సూసైడ్ 4 days నుంచి అది రెగ్యులర్గా అవుతుంది. ఆ రోజు మా బస్తీ పెద్ద మనిషి ఆయన కూడా చేసిండు, చూపించిండు, మాట్లాడిండు. బట్ ఆ రోజు వర్కౌట్ అయింది. నెక్స్ట్ డే మేము తీసినాం. నిన్న ఇట్లా అయిపోయింది.